మొంతా తుపాను దెబ్బకు బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఇదొక్కటే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తుపాన్లు ఆ సముద్రంలోనే పుడుతున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అరేబియా సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, మరి తూర్పు తీరంలో ఎందుకు ఈ కల్లోలం? ఒకటి కాదు, రెండు కాదు, వరుస తుఫానులు బంగాళాఖాతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రతి ఏటా ఇదే పరిస్థితి. ప్రపంచంలోనే ఎక్కడలేనన్ని సైక్లోన్స్ ఈ సముద్రంలోనే వస్తున్నాయి. ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి దేశాల తీర ప్రాంతాలున్నాయి. బంగాళాఖాతంలో 50 కోట్ల మందికి పైగా ఈ తీర ప్రాంతంలో నివసిస్తున్నారు. ప్రపంచ చరిత్రలో అత్యంత తీవ్రమైన 35 తుఫానుల్లో 27 పెను తుఫాన్లు బంగాళాఖాతంలోనే వచ్చాయి. ఇక్కడ లోతు తక్కువ ఉంటూ ఒక వైపుకు తీర ప్రాంతం వంగినట్లు ఉండి పల్లంగా ఉంటుంది. సాధారణంగా తుఫాను సమయంలో వీచే బలమైన గాలులు నీటిని బలంగా ఒడ్డు వైపుకు తోస్తాయి. ఫలితంగా అలల వేగం ఒక్కసారిగా పెరిగి నేరుగా తుఫాను తీరాన్ని తాకుతుంది. దీంతో నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. బంగాళాఖాతంలో ఉపరితలంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ అధికంగా ఉండడం కూడా తీవ్ర తుఫాన్లు రావడానికి ప్రధాన కారణం. అమెరికాలోని లూసియానా గల్ఫ్ లోనూ తుఫాన్లు తీవ్రంగా ఉంటాయి. కానీ బంగాళాఖాతంలో ఉత్తర తీర ప్రాంతంలో తుఫాన్లు ఒక్కసారిగా విరుచుకుపడి పెను బీభత్సం సృష్టిస్తాయి. ఈ స్థాయి తుఫాన్లు ప్రపంచంలో ఇంకెక్కడా లేవు. అందుకే ఎక్కువగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలు బలైపోతున్నాయి. హిందూ మహాసముద్రం, నార్త్ ఇండియన్ ఓషన్ అంటారు మనకున్న సముద్ర ప్రాంతాన్ని. ఈ ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించినట్లయితే, ఒకటి బే ఆఫ్ బెంగాల్ లేదా బంగాళాఖాతం, రెండవది అరేబియన్ సీ లేదా అరేబియా సముద్రం. ఈ రెండింటిలో సైక్లోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సైక్లోన్స్ ఓపెన్ సీలోనే ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఒకటి అవి ఫామ్ అవ్వటానికి అనుకూలమైన పరిస్థితులు కొన్ని ఉండాలి. ఒకటి ఓషన్ థర్మల్ ఎనర్జీ లేదా సీ సర్ఫేస్ టెంపరేచర్ అంటారు. అంటే సముద్రం యొక్క ఉపరితల ఉష్ణోగ్రత 27 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అది మన హిందూ మహాసముద్రంలో, ముఖ్యంగా ఉత్తర హిందూ సముద్రంలో, బంగాళాఖాతంలో అరేబియా కన్నా ఎక్కువగా ఉంటుంది. అది ఒక కారణం. రెండవది దాన్ని ఏమంటారంటే వోర్టిసిటీ అనేది ఒకటి ఉండాలి. అంటే దాన్ని చక్రీయ రూపంలో తిప్పగలిగే ఒక వ్యవస్థ ఉండాలి. తర్వాత విండ్ షియర్ అంటే గాలుల యొక్క తేడా కానీ గాలుల యొక్క దిశలో మార్పు కానీ ఎక్కువగా ఉండకూడదు. తర్వాత మాయిశ్చర్ అంటే సముద్రం యొక్క ఉపరితలం మీద ఉండే తేమ ఎక్కువగా దాన్ని కలుగు చేసే వ్యవస్థ ఒకటి ఉండాలి. తర్వాత కండిషనల్ ఇన్స్టెబిలిటీ ఆఫ్ సెకండ్ కైండ్ అనేది ఒక ఫిజిక్స్, అది ఆ వ్యవస్థ కూడా ఉండాలి. ఇటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నట్లయితే కొరియాలిస్ ఫోర్స్ ఒకటి ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితేనే సైక్లోన్స్ ఫామ్ అవుతాయి. బంగాళాఖాతం తీర ప్రాంతంలో జనసాంద్రత కూడా చాలా ఎక్కువ. దీంతో తుఫాను వచ్చినప్పుడు ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. 1970 నవంబర్లో వచ్చిన సైక్లోన్ భోలా ప్రపంచ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన తుఫానుల్లో ఒకటి. బంగాళాఖాతంలో వచ్చిన ఈ తుఫాను వల్ల 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తుఫాను సమయంలో తీర ప్రాంతంలో అలలు సుమారు 34 అడుగుల ఎత్తున ఇసుపడ్డాయి. 1999లో సూపర్ సైక్లోన్ భారత్లో ఒడిశా రాష్ట్రాన్ని తాకింది. ఆ తుఫాను ధాటికి సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా కుళ్ళిన శవాలే అప్పట్లో కనిపించాయి. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సైతం దెబ్బతిన్నాయి. 2008 మే నెలలో మయన్మార్ తీరంలో సంభవించిన నర్గీస్ తుఫాను కారణంగా సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోగా 20 లక్షల మంది నిరాశ్రులయ్యారు. 2018లో గజ తుఫాన్ తమిళనాడును వణికించింది. 1990, 2020 మధ్యకాలంలో అరేబియా సముద్రంలో 73 చిన్న తుఫాన్లు వచ్చాయి. అదే బంగాళాఖాతంలో 190 తుఫాన్లు పుట్టాయి. అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతం ఎప్పుడూ వేడిగా ఉంటుంది. అందుకే వచ్చిన తుఫాన్ల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండడం కూడా తుఫాన్లు రావడానికి మరో కారణం. అరేబియా సముద్రం చుట్టూ ఎడారి దేశాలుంటాయి కాబట్టి అక్కడ గాలిలో తేమ తక్కువ, తుఫాన్లు వచ్చే ఛాన్స్ తక్కువ. బంగాళాఖాతంలో మాత్రం పరిస్థితి వేరు. గత ఏడాది తమిళనాడును సైక్లోన్ ఫెంగల్ తాకింది. పంటల్ని నాశనం చేసింది. గతంతో పోలిస్తే
ఇప్పుడు సమాచార వ్యవస్థ బాగా మెరుగుపడింది. దీంతో ప్రజలు అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకుంటున్నారు.